వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటకూర ఎలా వండాలనో వీడియో చూపెడతా. ముందుగానే తోటకూర తెచ్చుకొని చిన్న పోసి ఉప్పు నీటిలో నానేసుకోవాలి. ఉడుకు నీళ్ళు పోసి స్టవ్ అంటూ పెట్టినాం. ఈ స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాము. అందులో సగం పావు నూనె, అర చెంచాడు పోపిత్తురు, అర చెంచాడు జీలకర్ర, 4 ఎల్లిపాయలు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అర చెంచాడు పసుపు, అర చెంచాడు ఇంగు, పచ్చివాసన మీద గొలియాలి. తోటకూర ఇందులో వేసుకోవాలి. అర చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయంత చింతపండు వేసుకోవాలి. మొత్తం దీన్ని కలిపి 20 నిమిషాలు చిన్న మంటగా ఉడికించుకోవాలి. కూర రెడీ అయింది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా రుద్దాలి. పప్పు దువ్వతోటి రుద్దుకోవాలి. తోటకూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం వారానికి 2 సార్లు అన్నది తోటకూర తినాలి.